మాస్ మూవీ, మాస్ బాగుంటుంది. ప్రభాస్ యాక్టింగ్ బాగుంది, స్టైల్ కూడా సూపర్, ఫుల్ మాస్ మూవీ. బీజిఎం అది ఓకే ఓకే ఫైట్ సూపర్ చేశాడు, ఫుల్ మాస్ ఫైట్స్ సూపర్. బ్లాక్ బస్టర్ సినిమా బాగుంది. నైస్ మూవీ, ఎలివేషన్స్ బాగున్నాయి. నాకు నచ్చింది, చాలా నచ్చింది. ఎమోషనల్గా కూడా ఇట్ నైస్, బట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. ఓవరాల్ చాలా బాగుంది. క్లైమాక్స్ యా చాలా బాగుంది క్లైమాక్స్. చెప్పండి, వర్త్ వాచ్ మూవీ, వర్త్ వాచ్. సూపర్ ఉంది, సూపర్ మూవీ. ప్రభాస్ అంటే నాకు చాలా ఇష్టం. ప్రభాస్ కోసం ఎర్లీ మార్నింగ్ నిద్ర అనుకొని వచ్చేసాను నేను. హలో ప్రభాస్. చాలా వరకు రీచ్ అయ్యాయి. హైలైట్స్ చాలా ఉన్నాయి. ఎక్స్పెక్టేషన్స్ మాత్రం దాకా ఇవ్వచ్చు. యాక్షన్ సీన్స్ చాలా బాగున్నాయి భయ్యా. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉన్నా సెకండ్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ మొత్తం హీరో మేనరిజం పైన ఉంది. సినిమా చాలా బాగుంది, వస్తుంది. 10/10. 100% సూపర్ హిట్. ఎక్సల్ చూపించాడు ప్రభాస్. మాస్ వన్ మ్యాన్ షో, ఓన్లీ ప్రభాస్. బీజిఎం ఎక్సలెంట్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లిఫ్ట్ టు దిస్ మూవీ. మస్తు మాస్ సినిమా, చాలా బాగుంది, చాలా బాగుంది. చూడలేదన్న ఇంకా పార్ట్ 2 బాగుంటుంది అన్న, పార్ట్ 2 బాగుంటుంది. చాలా బాగుంది మూవీ, బ్లాక్ బస్టర్. చివరి సినిమా అయితే మస్తు ఉంది. ఒక నెల షో చూసి ఇప్పుడు చూసిన, ఇప్పుడు వెళ్దాం అనుకుంటే నిద్ర లేదు. మళ్ళీ పక్క నెలకి వెళ్ళే సినిమా మాత్రం మస్తు ఉంది బ్రో. ఎలివేషన్స్ మాత్రం ఒక రేంజ్ లో ఉన్నాయి.
ఇంటర్వెల్ తర్వాత ఎలా ఉంది? చాలా బాగుంది. ప్రభాస్ని ఎంట్రీ బాగా చూపించారు అసలు, చాలా బాగుంది. ఇంటర్వెల్ తర్వాత ఎలా ఉంది? ఇంటర్వెల్ తర్వాత అంటే వెయిట్ చేస్తున్నారు జనాలు యాక్షన్ సీన్ ఎప్పుడు వస్తుంది అని, సో ఆ ఎక్సైట్మెంట్ బాగా పెంచింది. చాలా బాగుంది. చాలా ఖుషి. సూపర్ హిట్ మూవీ ఎలా ఉందండి? మామూలుగా లేదన్న. లోపల వాళ్ళ ఎలివేషన్లు, సీన్లో ఫ్రెండ్షిప్, ప్రభాస్ అన్న యాక్షన్ మామూలుగా లేదన్న. సినిమా చూస్తే గూస్ బాంబ్స్ వస్తాయన్న సినిమా మొత్తం. మళ్ళీ ఆఫ్టర్ 3 మూవీస్ తర్వాత మళ్ళీ 100 days మూవీస్ అన్న. 100 days మూవీ పడ్డది పక్క ప్రభాస్ అన్న జిందాబాద్ అన్న. దాని గురించి చూస్తే అర్థమవుతుంది అన్న. సినిమా చూసిన తర్వాత తెలుసుకోండి. సినిమా ఫ్రెండ్షిప్ అన్న, వాళ్ళ ఫ్రెండ్షిప్ అన్నట్టు. ఎలివేషన్, యాక్షన్, ప్రశాంత్ నీళ్ళు ఇచ్చి పడేసిందన్న, మామూలుగా లేదు అన్న. సినిమా చూడాలన్న, చూడండి, మీరు వచ్చి చూడండి. సినిమా బాగాలేకపోతే అప్పుడు అడగండి, చూడండి. బీజిఎం ఉంది, మ్యూజిక్ ఉంది, హైలైట్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మొత్తం హైలైట్ అన్న, ఇచ్చి పడేసాడు. మ్యూజిక్ వింటుంటే మీకు గూస్ బంప్స్ వస్తాయన్న. జై ప్రభాస్ అన్న.